హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎలివేషన్ టైల్స్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఎలాంటి టైల్స్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నది ఈ వీడియో అండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఎలివేషన్ టైల్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను కూడా తెలుసుకుంటాను. ఫస్ట్ ఎలివేషన్ టైల్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ జాయింట్ అనేది మీకు అస్సలు కనిపించదు. ఎక్కడే కానీ జాయింట్ అనేది కనిపించదు. ఇక్కడ మీకు జైంట్ ఎక్కడ కనిపిస్తుందో కామెంట్ చేయండి. అద్దుకు పోతే కానీ జైంట్ ఇది అని చెప్పి కనుక్కోలేము మనం. ఫస్ట్ ఇలాంటి టైల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, చూసి సెలెక్షన్ చేసుకోవాలి. జైంట్ కనపడింది కంపల్సరిగా ఇలాంటి టైల్స్ తీసుకోవాలి. ఇది లైన్ టు లైన్ చూస్తేనే, అద్దుకు పోయి చూస్తేనే కనపడదు. అంతవరకు మీకు జైంట్ అనేది కనిపించదు. చూడండి, ఎక్కడన్నా జైంట్ కనిపిస్తుందేమో. దాదాపు ఇది వేసి 2 నెలల పైన అవుతుంది. కాకపోతే వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే వేరే వీడియోస్ చాలా ఉండి వీడియో చేయలేకపోయాను. మీరు షాప్లో తీసేటప్పుడే, టైల్స్ తీసుకునేటప్పుడే చూసి, ఎక్కువ బెండ్లు లేని టైల్స్ ఉంటే ఇట్లా నీట్గా ఉంటుంది. ఇవి బెండ్లు అనేది లేవు కాబట్టి నీట్గా ఉంది మనకి టైల్స్. చూడండి, ఎక్కడే కానీ టైల్స్ అసలు బెండే కనపాలి మీకు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయకుండా ఉన్నారు. లైక్ చేయండి, వీడియో లైక్ చేస్తే నాకు మంచి మంచి వీడియోస్ చేయాలని ఉంటుంది. సో అలాగే రెండోది, చాలామంది టైల్స్ ఫిట్టింగ్ చేసేటప్పుడు వెనకల పక్కన వండ అనేది నీట్గా వేసుకోకుండా సెంటర్లో మాత్రమే వేసేసి గుద్దేస్తారు. అట్ట వేసినా కూడా టైల్స్ బెండ్ కనిపిస్తుంది. మూడోది, చాలామంది టైల్స్ వేసేటప్పుడు గోడలకి నీళ్లు చల్లుకోకుండా అట్లే వేసేస్తుంటారు. అదే తప్పు. అట్లా వేయకూడదు. గోడలకి నీళ్ళు చల్లుకొని వేయాల. ఎందుకంటే ఒట్టి గోడల పైన వేస్తే ఆ వండ అనేది బీర్సేసుకుంటుంది, ఆ పవర్ బీర్సేసుకుంటుంది. వండుకుంటే మొత్తం పవర్ అంతా బీర్సేసుకుంటుంది. కాబట్టి ఎవరైనా కానీ గోడలు 2 రోజుల ముందుగానే తడుపుకోవాలి. తడుపుకుంటేనే బాగా నీట్గా టైలు నీట్గా కూర్చుంటుంది. అలాగే వేసేటప్పుడు కూడా టైల్స్ నానబెట్టేటప్పుడు కూడా చూసుకుంటాను. ఖచ్చితంగా 1/2 అవర్ లేదా 20 నిమిషాల పైన ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఎందుకంటే సిరామిక్ టైల్స్ కాబట్టి. విట్రవైట్ టైల్స్ అయితే అవసరం లేదు, స్పాంజ్తో తుడిస్తే సరిపోతుంది. కాబట్టి సిరామిక్ టైల్స్ ఖచ్చితంగా అర్ధగంట సేపు అయితే నానబెట్టుకోవాలి. ముందుగానే పని జరగాలని చెప్పి 10 నిమిషాలు 15 నిమిషాలు నానబెట్టి వేసినారనుకో, కాబట్టి ఖచ్చితంగా అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే మీరు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకొని మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇంకా ఏమేమి వీడియోలు చేయాలనేది కింద కామెంట్ చేయండి కంపల్సరీగా. సో మన తెలుగు వాళ్ళు ఎంతమంది చూస్తారని తెలుగులో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియో చేయాలని ఉంటుంది, కంపల్సరీగా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.